సీజన్ ఎండింగ్లో సండే అంటే ఎంటర్టైనింగ్గా ఉండకుండా ఎక్స్ప్లోజివ్గా ఉంటుందా? ఉండదు కదా. అందుకే మనం ఈ వీడియోని ఎంగేజింగ్గా మార్చడానికి, ఇంట్రెస్టింగ్గా మలచడానికి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తోటి వచ్చినాం. సో మార్కెట్లో ఉన్న, మార్కెట్లో లేనివి, మన మ్యాక్సిమస్ చెప్పినవి కొన్ని అప్డేట్స్ని మీకు షేర్ చేసుకుంటా. ఆటెనక లాస్ట్లో మనం సండే గురించి మాట్లాడుకుందాం అండ్ రీతు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఒకవేళ రీతు ఎలిమినేషన్ని ఫేర్ అనుకుంటే రీతు ఎలిమినేషన్ ఈజ్ ఫేర్ అని, లేదా అన్ఫేర్ అనుకుంటే అన్ఫేర్ అని కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేను ఒక పోల్ పెట్టినా 40% అన్ఫేర్ అని, 60% ఫేర్ అని వచ్చింది. మీ ఉద్దేశం ఎందుకు తెలుసుకుందాం అనుకుంటా కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. అండ్ మన యూట్యూబ్ పోల్స్ కూడా పెడుతున్నాం. ఆ యూట్యూబ్ పోల్స్లో అంటే రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అట్లాంటి పోల్స్ అన్ని పెడుతున్నాం. మీరు ఒకసారి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే ప్రయత్నం చేయండి. రన్నర్ పోల్ గమ్మతుంది, ఒకసారి చూడండి. రైట్. ఫస్ట్ థింగ్, ఎక్స్క్లూజివ్ అప్డేట్ నెంబర్ 1. బయట మార్కెట్లో కళ్యాణ్ నామినేషన్లో లేదు కళ్యాణ్ టికెట్ ఫినాలే కొట్టింది కాబట్టి రావట్లేదు కాబట్టి బ్యాడ్ న్యూస్, లేదు కళ్యాణ్ నామినేషన్లోకి వచ్చిన గుడ్ న్యూస్, లేదు తనుజ నామినేషన్లో లేదు ఒకరు క్యాప్టెన్ చేసిరట, ఈ వారం కూడా ఒకరు క్యాప్టెన్ చేసిరు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది. ఇట్లా రకరకాల న్యూస్లు బయట తిరుగుతూ ఉన్నాయి. అసలు గుడ్ న్యూస్ ఏంది, బ్యాడ్ న్యూస్ ఏంది, అసలు న్యూస్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ ఉందా లేదా? ఎస్, ఈరోజు హౌస్లో అంటే అక్కడ లొకేషన్లో, షూటింగ్ లొకేషన్లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అవునా, జరిగిందా? జరగలేదన్నారు. ఎస్, జరిగింది. బిగ్ బాస్ మామ అందరినీ బయటకు పిలిచి హౌస్ మేట్స్ అందరూ బయటికి రండి అని అక్కడ బిగ్ బాస్ కింద నిలబడాలంటే నిలబడంగానే ఇదే ఈ సీజన్లో చివరి నామినేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మీరందరూ ప్రేక్షకుల్ని ఎదుర్కోవాల్సిన సందర్భం అయితే ఎదుర్కొంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుంది అని చెప్పిండు బిగ్ బాస్ మా. ఇంకా అందరు ప్రిపరేషన్లో ఉంటారు కదా, వీళ్ళని చేద్దాం వాళ్ళని చేద్దాం, ఎట్టన్నా ఎవరిదైనా తలకాయ మీద బాటిల్ పడకూడదు, ఏం చేద్దాం అని ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. సో అందులో భాగంగా రెడీగా ఉన్నారు. ఆఫ్కోర్స్ తనుజకు అయితే నామినేషన్ పాయింట్ దొరికింది. సంజన గారు రాసిన ఆ స్టేట్మెంట్ గురించి నాగార్జున గారు చెప్పారు కదా, స్టేట్మెంట్ అదే కావాలని అటెన్షన్ కోసం గొడవలు పెట్టుకుంటూ ఉంటుందని మనం అంటూ ఉంటాం కదా, అటెన్షన్ సీకర్ అని. అటెన్షన్ కోసం గొడవలు పెట్టుకుంటా అన్న పాయింట్ మీదకి వెళ్ళి సార్ అలా చేసిందా అమ్మా ఇది. సో ఇక వాళ్ళిద్దరి మధ్య నామినేషన్ పాయింట్ దొరికింది కదా అనుకున్నాను నేను. సరే, బిగ్ బాస్ మామ రెడీగా ఉన్నాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అని చెప్పిండు. వాట్ హ్యాపెండ్ ఏందనుకున్నారు? అంటే మ్యాటర్ ఏంటంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ అవుతున్న వ్యక్తులు తనుజ, సంజన, భరణి, సుమన్, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ టికెట్ ఫినాలే కొట్టినప్పటికీ ఇది విన్నింగ్ పోల్ కింద మనం పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారం అందరూ నామినేషన్లో ఉంటారు అని చెప్పిండు అన్నమాట. సో కళ్యాణ్కి కూడా ఇది గుడ్ న్యూసే. అందరు నామినేషన్లో ఉన్నారు, అందరు ఓటింగ్ చాలా అయిపోయింది. ఈ ఓటింగ్ కంటిన్యూ టిల్ ద ఎండ్. అంటే మనకి ఫినాలే రోజు సండే ఎపిసోడ్ ఉంటుందా, ఆ రోజు దాకా ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఈ ఓటింగ్ అంతా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే 2 వారాల ఓటింగ్ అనేది వీళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. లేదు సడన్గా ఇప్పుడు టాప్ 5 దాకా ఉన్న వాళ్ళలో ఒకరు టాప్ 6లో ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ ఓటింగ్ ప్లస్ అవుతుంది. ఇవన్నీ డౌట్స్ ఏం లేకుండా ఇప్పుడు టాప్ 6లో ఉన్న వాళ్ళ ఓటింగ్ కూడా ఇది వాళ్ళకే పడతా ఉంటుంది అన్నట్టు. వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి పడుతుంది, మొత్తం వీకెండ్ దాకా పడుతుంది. ఆ తర్వాత ఇంకొక వారం రోజులు ఏమైనా యాడ్ అవుతుంది, లేదంటే లేదు, అప్పుడు చల్లబడతారు. కానీ అందరికీ ఒక మంచి ఎడ్జ్ ఇచ్చినట్టే, మంచి హోప్ ఇచ్చినట్టే. ఇప్పుడు చూడండి, డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏంది, మావాడు గెలుస్తాడు కావచ్చు, మావాడు విన్నింగ్ పోతాడు కావచ్చు అన్న ఉద్దేశంలో గుద్దుతూ ఉంటారు ఓట్లు. అంటే ఈ వారం సేవ్ చేసుకుందామని కాదు, విన్నింగ్కి అన్నట్టుగా గుద్దడం మొదలవుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి, బర్నీ అన్న ఫ్యాన్స్ కావచ్చు, సుమన్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఓట్లు అనేది గట్టిగా పడతాయి. కాబట్టి అందరికీ ప్లస్ ఇది. సో ఈ వారం చాలా గట్టిగా స్ట్రగుల్ చేస్తేనే సేవ్ అవ్వగలుగుతారు. టాప్ 6 పెడితే హ్యాపీ, టాప్ 5 పెడితే మాత్రం టెన్షన్ పడాల్సిందే. కాబట్టి టాప్ 6 పెడతారు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నా. టాప్ 6 పెట్టి ఆ టాప్ 6th మెంబర్ని ఫినాలే వీక్లో మధ్యలో ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆఖరికి ఫినాలే డే రోజు, ఆదివారం నాడు లాస్ట్ ఫినాలే, గ్రాండ్ ఫినాలే రోజు మాత్రం 5గురిని పెట్టే ఛాన్స్ ఉంది. ఇది మ్యాటర్. కాబట్టి జాగ్రత్తగా ఓటేసుకునే ప్రయత్నం చేయండి. రేపు నైటు మనకు ఓటింగ్ పోల్స్ చాలా అయిపోతాయి. సెకండ్ అప్డేట్, హౌస్కి కొత్త కెప్టెన్ ఈజ్ నన్ అదర్ దాన్, ఇప్పటిదాకా కెప్టెన్ కాండి ఎవరు, నువ్వు అగిపెట్టి కొడి కొంగ లవ్వులాడు చెంచో బయట టాంగు టింగు తమ్ముల పెద్దవ తీసుకు. ఓకే రైట్, భరణి కెప్టెన్. ఇప్పటిదాకా కెప్టెన్ గారి భరణి ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్. కానీ మీకు ఇమ్యూనిటీ పవర్ మాత్రం లభించదు. కెప్టెన్కు ఉండే అన్ని సౌకర్యాలు ఉన్న ఇమ్యూనిటీ మాత్రం ఉండదు అని చెప్పడంతో భరణి అన్న మూటా పదలమి అవ్వ అని మూటమూలు ఎదుర్కొని కెప్టెన్ రూమ్కి వెళ్ళి ఆయనతో పాటు సుమనన్న కూడా పోతాడు. సో ఇది ఎక్స్క్లూజివ్గా జరగబోతున్న 2 అప్డేట్స్. 3వ అప్డేట్, రేపటి నుంచి చాలామంది పబ్లిక్ రేపటి నుంచి రోజు వస్తారా లేదంటే రేపు ఒక్కరోజు వస్తారా తెలియదు, కానీ రేపైతే కొంతమంది ఆడియన్స్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు వెళ్ళి మనందరి తరపున క్వశ్చన్స్ అడగబోతున్నారు. అంటే మనందరి తరపున అడుగుతున్నారంటే లేదా అదేదో పెట్టిరు కదా,
బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాలి, ఇట్లాంటి పోల్స్ ఏవో పెట్టారు కదా, దాని త్రూ అప్లై చేసుకున్న వాళ్ళు, దాని త్రూ రెగ్యులర్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్న వాళ్ళు, సో ఇట్లా బిగ్ బాస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫోన్లో వచ్చి ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతున్నారా అని అడిగి మరి వాళ్ళని ఎక్స్క్లూజివ్గా హౌస్లోకి పట్టుకొని పోతున్నారు. వాళ్ళు రెగ్యులర్గా బిగ్ బాస్ వాచ్ చేసిన వాళ్ళు, లిటరల్గా చెప్పాలంటే బిగ్ బాస్ లవర్స్, వీరాభిమానులు, బిగ్ బాస్ పిచ్చోళ్ళు అట్లా అనుకోండి, అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుని పోతున్నారు. వాళ్ళు ఇక్కడ కంటెస్టెంట్స్ని క్వశ్చన్ చేయబోతున్నారు. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది పోతున్నారు. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఎవరైనా పోయేటోళ్ళు ఇంకా మెసేజ్ చేయకపోతే మెసేజ్ చేయండి. కొంతమంది క్వశ్చన్ సజెషన్స్ కూడా అడిగారు. సో వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, మనం చెప్పినామని చెప్పి మనమే అడుగుతారని కాదు, కానీ కొంతమంది సజెషన్స్ కింద అడిగారు, వాళ్ళకి మనం క్వశ్చన్స్ కూడా ఇచ్చినాం. సో ఆ క్వశ్చన్స్ అక్కడ రిజంబుల్ అయినా అవుతాయి, చూద్దాం. సో ఇదొక అప్డేట్. ఇలా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా ఒక టాస్క్ లాంచ్ చేసిండు బిగ్ బాస్ మామ ఈ వారం ఆడుకోవడానికి. సో ఒక మనీ కైండ్ ఆఫ్ టాస్క్, మనీ చుట్టూ తిరిగే టాస్క్. సో నా టాస్క్ పేరు చెప్పాలనా, వద్దులే. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ఫేరు అన్ఫేరు దాని చుట్టూ ఉంటుంది అన్నట్టు. లైక్ దట్ ఒక టాస్క్ లాంచ్ అయింది, ఆ టాస్క్ జరగబోతుంది. ఆ టాస్క్ వివరాలన్నీ కూడా మనం రేపు మధ్యాహ్నానికి చెప్పుకుందాం, ఎందుకంటే అప్పటికి కంప్లీట్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి టాస్క్ ఏంది, కథ ఏంది. మరి ఆ టాస్క్ ఒకటే రోజు ఉంటుందా, ఒక రోజులో ఫినిష్ చేస్తారా? ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి 1 డేలో ఫినిష్ చేసినా చేస్తారు. ఓన్లీ 1 డే టాస్క్ లెక్క కూడా ఉండొచ్చు, లేదు వారం అంతా గుంజొచ్చు. మొత్తానికి అయితే ఆ టాస్క్ రన్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ వచ్చి క్వశ్చన్ చేసి పోయే రకంగా కూడా పెట్టచ్చు, ఎట్లన్నా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ వారం అంతా ఇట్లా ఆడియన్స్, ఆ తర్వాత వారంలో సెలబ్రిటీసు, ఆ తర్వాత వీకెండ్ టైంకి వచ్చేసరికి మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ ఒకప్పుడు కదా ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చేటోళ్ళు కదా, అట్లా ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి రాబోతున్నారు. ఆల్రెడీ వచ్చిపోయారు కానీ అంటారా, లేదు పార్టీ చేసుకోవడానికి వస్తారు చూడు, అట్లా 1 డే పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీ అనేది జరగబోతుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ నచ్చిందా మీ అందరికీ? నాకైతే నచ్చింది, బాగానే ఉంది. అంటే ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి. నిజం చెప్పాలంటే ఈ సీజన్లో చాలా అంటే చాలా బాగా ప్రతి సండేస్ ప్లాన్ చేశారు. సండే అంటే ఫన్ డే కాదు, సండే రోజు కూడా దుమ్ము దులిపారు నాగార్జున గారు, అవునా కదా చెప్పండి. ప్రతి ఇయర్ సండే లెక్క కాకుండా ఈ ఇయర్ సండేలో కూడా దుమ్ము దులిపారు. చాలా 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 బాగా హోస్టింగ్ చేశారు. నిజంగా ఈ సీజన్లో హోస్టింగ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే అబ్బా. ఇన్ని సీజన్లో హోస్టింగ్ ఒక ఎత్తు, ఈ సీజన్ హోస్టింగ్ ఒక ఎత్తు. ఎందుకంటే సండే దుమ్ము దులిపారు, సుమ్ము సుర్రు అనిపించారు. సాటర్డే ఇక మండే సాటర్డే అది అంటే ఐ మీన్ ఫైర్ ప్రతి శనివారం ఫైర్ని నింపారు. సండే కూడా ఆడుకున్నారు సూపర్గా చేసారు. సండేని సండే లెక్క ఉంచలే, ఉత్తగా టైంపాస్ గేమ్స్, సినిమా గేమ్సే కాకుండా సండేని కూడా మంచి ఎంటర్టైనింగ్గా, మంచి ఎక్స్క్లూజివ్గా, మంచి ఎక్స్ప్లోజివ్గా మంచిగా నడిపించారు. నాకైతే నచ్చిందబ్బా. ఈ సీజన్లో నాగార్జున సార్ హోస్టింగ్ నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ అండ్ లైక్ హియర్. ఎక్కడ కింద ఉంటుంది లైక్ థమ్స్అప్. నేను ఇప్పటిదాకా అడగలే కదా. అయ్యో, ఇప్పటిదాకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, పాత వాళ్ళు అయితే కనుక లైక్ కొడతారు. నేను అడగకముందే ఇప్పటిదాకా లైక్ కొట్టిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టేసారు. ఓకేనా? కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ ఎక్కడన్నా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఎండింగ్ వచ్చింది, ఇప్పుడు మనం లైక్ చేసి ఏం చేస్తాం, సబ్స్క్రైబ్ చేసి ఏం చేస్తాం అనుకోకుండా కొట్టుర్రి. దీని కంటిన్యూటీ ఉంటుంది మనకి. ఈ ఛానల్లో కాకపోయినా మన పనికి వచ్చే ముచ్చట ఛానల్లో అయినా కంటిన్యూటీ అనేది ఉంటుంది, ఆగది. మన ప్రయాణం ఆగదు, నడుస్తూనే ఉంటుంది. యూట్యూబర్గా మన ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక మనకి పికిల్స్ బిజినెస్ ఎట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలామంది నేను చెప్పకపోయినా ఆర్డర్లు పెట్టుకుంటారు, యూఎస్ యూకే నుంచి వెళ్ళి. ఫారినే కాదు, ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి చాలా ఆర్డర్స్ వస్తాయి అనుకోని మనం ఫారిన్ది మనం ఎక్స్క్లూజివ్గా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద క్వాంటిటీలో తీసుకుపోతూ ఉంటారు కాబట్టి, 10 కిలోలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం మెన్షన్ చేస్తుంటాం. కానీ మామూలుగా ఇక్కడైతే మనకి రెగ్యులర్గా 1/2 కిలో దగ్గర నుంచి మొదలు పెడితే 10 కిలోలు, 20 కిలోలు కూడా పోతూనే ఉంటుంది మన దగ్గర. రెగ్యులర్గా నేను చెప్పినా చెప్పకపోయినా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. వెరీ టేస్టీ ఫుడ్. మీరు ఒకసారి టేస్ట్ చేస్తే ఇక మళ్ళీ మన దగ్గర కొంటారు. చికెన్ పికిల్ అయినా, మటన్ పికిల్ అయినా, మష్రూమ్ పికిల్ అయినా, ఏదైనా వెజ్లో గోంగూర పికిల్ అయినా మనకి మంచి సేలు. సో మీకు కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి. ఇవే స్వీట్సే కాదు స్నాక్స్ ఉన్నాయి. సారీ పికిల్సే కాదు, స్వీట్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయి, ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? రైట్, కంటిన్యూ చేద్దాం. సండే బెల్లా ఇస్తా బెల్లా, అదే సినిమా పాట అబ్బా. యా, ఆ పాట వచ్చింది. ఆ పాట రాగానే నాగార్జున గారు వచ్చాడు. సార్ వచ్చారు, 2 స్టెప్పులు వేసారు, ఇటు అమ్మాయిలు గుంజురు వచ్చి మీద పడ్డారు. అయిపోయింది పాట. ఓకే, హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ గారు, సర్దార్జీ మిత్రులందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్. ఓకే, రైట్. ఆ తర్వాత డానియల్ ప్రకాష్ వచ్చిండు. డానియల్ ప్రకాష్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతారు. ఈసారి వచ్చిన క్రౌడ్లో క్వశ్చన్స్ అడిగిన చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ పర్సన్స్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు.
అందులో భాగంగా డానియల్ ప్రకాష్ మనకి ఇమ్ము సపోర్టర్ ఇమాన్యుల్ గురించి రెగ్యులర్గా వీడియోలు పెడతా ఉంటాడు. నేను చూస్తుంటా, కనిపిస్తూ ఉంటే నాకు అటాక్ చేస్తూ ఉంటారు కదా. సో డానియల్ ప్రకాష్ వచ్చిండు. వచ్చి సార్ నేను ఇమాన్యుల్ గేమ్కి విపరీతమైన ఫ్యాన్ సార్, నేను మామూలు కాదు సార్ అన్నాడు. అనగానే ఇక్కడ మా మిస్సెస్ సార్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ సార్, ఆ పడాల విషయంలో మా ఇద్దరికి పడట్లేదు సార్ అన్నాడు. ఆ పడాల చేయబట్టి మా ఇద్దరికి పడతలేదు సార్, మేము వైజాగ్ నుంచి వచ్చాను సార్, అసలు నా ఓటు ఇమాన్యుల్కే సార్, కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మా మిస్సెస్ నా ఫోన్ కూడా గుంజుకొని కళ్యాణ్కి ఓటేస్తుంది. డానియల్ ప్రకాశా నీకెన్ని కష్టాలు వచ్చినాయి ప్రకాశో. యా నెక్స్ట్ లక్ష్మీ తేజ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. చాలా దూరం హైదరాబాద్, అమ్మో అన్నపూర్ణ స్టూడియోకి హైదరాబాద్కి ఎంత దూరం అనుకుంటారు, చాలా దూరం. అది హైదరాబాద్ ఈజ్ సపరేట్ ఎంటైటీ. కాజల్కి సపరేట్ ఖండం చేస్తామని అంటారు. యా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. అవును షిట్ మ్యాన్, హైదరాబాద్ అంటే ఇక్కడ హైదరాబాద్ అయితే ఇక్కడ నుంచి వచ్చినా అని చెప్పేటోళ్ళు. హైదరాబాద్ అంటే ఇక్కడిది కాదు, పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది కదా. మరి ఆ హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఇట్లా వచ్చిరేమో పాడో, హైదరాబాద్ నుంచి వచ్చిరట ఊరికే అంట. జోక్ అంతే, లక్ష్మీతేజ గారు జోక్ ఫీల్ కావద్దు మీరు. హైదరాబాద్ నుంచి వచ్చానండి. అసలు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సార్ ఈ సీజన్లో, ఈ వీక్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సార్. సార్ నేను ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ సార్, కళ్యాణ్ టికెట్ ఫినాల్ కొట్టింది కాబట్టి అన్ని ఎమోషన్స్ కనిపించినాయి. కొంతమందికి ఏమో కళ్యాణ్ కన్నింగ్గా ప్లాన్ చేసిండు అంటారు. మరి ఇమాన్యులు కళ్యాణ్ కలిసి, సో మరి అన్ని రకాల ఎమోషన్స్ కనబడ్డాయి, అందరికీ అన్ని రకాల ఎమోషన్స్ కనబడ్డాయి అన్నట్టు. ఫేవరెట్ తనుజ, ఇమ్ము, వీళ్ళందరూ అసలు గట్టి పోటీ ఉంది సార్ ఈ సీజన్కి అని చెప్పారు. అంతే కదా, ఇంకేం పోటీ ఉంది, గట్టి పోటీ మొదటి నుంచి అదే పోటీ. ఇంకేమైనా పోటీ ఉందా అసలు? స్టార్టింగ్ నుంచి ఏమైనా సీక్వెన్స్లు ఈక్వేషన్స్ మారుతూ ఉంటే గమ్మతుండేది. మొదటి రోజు మొదలైంది అయ్యా, మొదటి వారం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే సీక్వెన్స్ నడుతూ ఉంది, మారలే ఈక్వేషన్ ఏది. అందుకే ఈ సీజను అట్లా నడిచింది అంతే. మధ్యలో అంటే వీళ్ళు గెలుస్తారు కావచ్చు, వాళ్ళు గెలుస్తారు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే భలే అనిపించేది. ఇప్పుడు షణ్ముఖ్ సీజన్ ఉంటుంది, ఐ మీన్ సన్నీ గెలిచిన సన్నీ మచ్చ సీజన్ ఉంటుంది. అందులో షణ్ముఖ్ గెలుస్తాడా, సన్నీ గెలుస్తాడా, శ్రీరామ్ గెలుస్తాడా, కొన్ని రోజులు యాంకర్ అవన్నీ గెలుస్తాడా, ఎవరు గెలుస్తారు అని ఒక క్యూరియాసిటీ ఉండేది. ఆ క్యూరియాసిటీ, ఎలక్ట్రిసిటీ అసలు ఏ సిటీ లేదు. అట్లా పర్లేదులే, ఏదో నడిచిందే మొత్తానికైతే. గంగార్పణం రైట్. ఆ తర్వాత మంచిర్యాల నుంచి వెళ్ళి వచ్చారు, ఆమె పేరేందో చెప్పలేదు. మంచిర్యాల నుంచి నేను రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 3 నాకు ఫేవరెట్ సీజన్ సార్ అంటే, రాహుల్ సిప్లిగంజ్ సీజన్ అంటే అవును సార్, రాహుల్ సిప్లిగంజ్ గెలవాలనుకున్నాం, గెలిచింది సార్. అసలు రియల్గా సార్ ఇది ఏడిస్తా నవ్వుతా అనుకుంటే చెప్తుంటే మరి ఈ సీజన్ ఎవరికి ఫేవరెట్ మీరు అని అంటే, నేను తను ఒకట అంటే మొత్తం ఏడుస్తూనే ఉంటారుగా అంటాడు. సార్ మీరు ట్రోల్ చేస్తున్నారు సార్, మీరు రోస్టింగ్ చేస్తున్నారు సార్, నాకు అర్థమైంది. బర్నీ అని అయితే ట్రయాంగిల్ విషయంలో మామూలుగా ఆడుకోవట్లేదు సార్. నేను చూస్తాను తనుజాని బర్నీ అని ట్రయాంగిల్ విషయంలో వేసేసుకుంటారు అయ్యా. నెక్స్ట్ అంటే నువ్వు తనుజ ఫ్యాన్ అంటే ఈ సీజన్ అంతా ఏడుస్తూనే ఉంటావు కదంటే, సార్ ఎందుకమ్మా అంత ఇష్టం అంటే, సార్ ఇది రియల్ కదా సార్, రియల్ కాదు కదా సార్, రియల్ అంటే రియల్ సార్, ఇది మాత్రం రియల్ కదా సార్, నమ్మిర్రు. ఓకే నెక్స్ట్. ఓకే హలో హౌస్ మేట్స్ మన టీవీ, హలో సార్ మీరు చాలా కూల్గా ఉన్నారు సార్. ఓకే సరే, అందరు గ్రీన్లో ఉన్నారు కదండి సార్, ఇక్కడ 3 చిలకలు ఉన్నాయి సార్ అంటాను సంజనక్క. షో ఇక్కడ తెలుగులో మాడిపోతాయి అక్క మీనింగ్స్ అన్నీ. 3 చిలకలు ఉన్నాయి సార్ అంటుంది. సరే లెక్కల మాస్టర్ మనం ఒక సేవింగ్ చేద్దాం అని చెప్పిండు. సేవింగ్ స్టార్ట్ అయింది. మనకి ట్రయాంగిల్ షేప్లో అంటే ఇదేం షేప్ అని అడిగిన రెక్టాంగిల్ పట్టుకొని ఉన్నారు, అందరూ కూడా నెంబర్స్ పట్టుకొని ఉన్నారు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పట్టుకొని ఉన్నారు. ఇట్లా పట్టుకుంటే తనుజ నీ దగ్గర ఉన్నది ఏం షేప్ అమ్మా అంటే, సార్ ట్రయాంగిల్ సార్ అన్నది. ట్రయాంగిల్ అనగానే పక్కన ట్రయాంగిల్ కాదు, అది రెక్టాంగిల్ సార్ బింగో ట్యాంగిల్. సో మొత్తానికి అయితే తనుజ ఫస్ట్ సేవ్ అయిపోయింది కదా. సరే ఇక్కడనే సేవింగ్ ఆర్డర్ మొత్తం చెప్పేసుకుందాం. తనుజ ఫస్ట్ సేవ్ అయింది, తర్వాత డిమాండ్ పవన్ సేవ్ అయ్యాడు, తర్వాత బర్నీ అన్న, తర్వాత సుమన్ అన్న, తర్వాత సంజనక్క, తర్వాత రీతు ఎలిమినేట్ అయింది. అయితే సంజనక్కకి లీస్ట్ ఓటింగ్ పడుతుంది, తక్కువ ఓటింగ్ పడుతుందని నేను చాలాసార్లు చెప్పిన ఓటింగ్ పోల్స్లో. నన్ను తిట్టిరు సంజనక్క ఫ్యాన్స్, కావాలని చెప్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను సంజనక్కకి తక్కువ ఓటింగ్ ఉంటుందా, నువ్వు టూ మచ్, నువ్వు అట్లా ఇట్లా, నువ్వు సంజన తొక్కేస్తున్నావు, ఎక్కేస్తున్నావు, నెట్టేస్తున్నావు, తోసేస్తున్నావు, ఇవన్నీ మాటలు మాట్లాడారు. చెప్పినా తక్కువ ఓటింగ్ ఉందని చెప్పినా, ఈ ఓటింగ్ ఆర్డర్ చూసిర్రా, అన్అఫిషియల్ పోల్స్లో కూడా గదే ఉంది కదా, గదేగా చెప్పింది. ఎందుకు చెప్తాం చెప్పు, ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉంటేనే సంజనక్కకి లీస్ట్ ఓటింగ్ పడుతుందట అనే ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా చెప్తాం. సరే పోన్లే రైట్. మనకి ఆ తర్వాత వీడియో ఇచ్చిరా, మ్యాథ్స్ వీడియో, లెక్కల వీడియో, రీతుది హిల్లేరియస్గా ఉంది. నాకు మామూలుగానే ఎపిసోడ్లో ఘోరంగా నవ్వుకున్నా, ఇక్కడ ఆర్ఆర్లు తోడే ఇంకొంత ఎంటర్టైనింగ్గా మారింది, మంచిగా అనిపించింది.
భలే అనిపించింది. రీతు లైఫ్‌లో లెక్కలు రాకపోయినా పర్లేదు హ్యాపీగా అలా నవ్వుతూ ఉండమ్మా. అసలు ఈరోజు రీతు నవ్వులే నవ్వుడే నవ్వుడు. అవును భయపడతారు. ఆ టైంలో నవ్వుతూనే ఉంది. కంటిన్యూ లవ్. సరే లెక్కలు రాకపోయినా పర్లేదమ్మా నువ్వు నవ్వుతూ ఉండు చాలు. కానీ చెక్ బుక్‌లో మాత్రం లెక్కలు మాత్రం మర్చిపోవద్దు. సున్నాలు వేసేటప్పుడు జాగ్రత్త అంటే, సార్ అవి మర్చిపోదు సార్. లెక్కే సార్ ఘోరంగా ఉంటదంటే ఆ తర్వాత అన్నట్టున్నారు వెనకాల చెవిలో చెప్పినట్టున్నారు నాగార్జున సార్‌కి. ఓహో! లెక్కలలో చాలా చిక్కులు పెడతా అంటే గట్టిగా అడుగుతావట కదా అన్నట్టుగా అంటారు. అంటే పేమెంట్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని ఇమ్ము చెప్పినట్టుగా అక్కడ నాగార్జున సార్ కూడా మళ్ళీ గట్టిగా ఉంటావంట కదా అన్నట్టుగా అంటారు. అవును గట్టి పేమెంట్సే తీసుకుంటుంది అని అర్థం. సరే ఆ తర్వాత మనకి బర్నీ అన్న టీం అని రీతుని టీమ్గా పెట్టారు చూసారా. రీతు గెలిపించారు కూడా అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే రీతు వెళ్ళిపోతుంది కాబట్టి రీతుకి ఒక టీం ఇచ్చి టీం అండ్ అప్పుడప్పుడు సండే రోజు ఎవరు రీతు టీంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు అని అంటారు చూడు. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. యాజ్ యూజువల్గా రీతు ఉన్న టీంలు గెలుస్తుంటే ఇప్పుడు రీతుయే టీం లీడర్ అయింది, గెలిచింది. ఈ మూవీలు చూపించి గంట కొట్టమన్నారు, అయిపోయింది. అందులో చెప్పడానికి ఏముందిలే కానీ ఈ టాస్క్లో మధ్యలో సురుగులు అట్లా నాగార్జున సార్ సురుగులు కొన్ని గమ్మతున్నాయి అన్నట్టు. అండ్ ఇమాన్యుల్ తోటి కోడికూర చిల్లుగారే ఇమాన్యుల్తో డ్యాన్స్ చేయించారు కదా. ఇమాన్యుల్ తనుజ భలే డ్యాన్స్ చేసింది అబ్బా. ఫస్ట్ తనుజ అండ్ కళ్యాణ్ అనుకుంటా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. సూపర్ డ్యాన్స్ చేస్తారు అబ్బా వాళ్ళిద్దరు కలిసి. నాకైతే ఈ జోడీ అంటే తనుజ ఎవరితోటి జోడీగా ఉన్నా కానీ డ్యాన్స్ బాగా చేస్తుంది అండ్ అవతలకి సింక్ అవుతూ చేస్తుంది. నాకు ఆ డ్యాన్స్ అనేది భలే నచ్చింది. అండ్ సుమనన్న డ్యాన్స్ అబ్బా ఇవాళ ఇరగదీసింది అబ్బా. ఏమన్నా 1-2 సార్లు సంజనక్క సుమనన్న ఇలా జోడీ కూడా బీబీ జోడీకి వైల్డ్ కార్డ్కి ఎంట్రీ ఇచ్చేయచ్చు. సూపర్. అండ్ కళ్యాణ్ తనుజ కూడా జోడీగా ఎంట్రీ ఇవ్వచ్చు. చాలా చాలా బాగా ఎంటర్టైనింగ్గా చేస్తున్నారు వాళ్ళు. డ్యాన్స్ చేసేటప్పుడు ఒక ఏమంటారు కెమిస్ట్రీ అంటారు చూడు, అందరితో కలిపేస్తుంది. ఎవరు మన తనుజ డ్యాన్స్ చేసినప్పుడు అవతలతో సింక్ అవుతూ అవతలతో కలిపి చేస్తుంది. అది చాలా బాగుంది. అండ్ సుమనన్న సంజనక్క వీళ్ళిద్దరిని జోడీగా చేర్చాయా. బీబీ జోడీ ఎక్స్క్లూజివ్ ప్రోమో స్టార్ట్ అయింది కదా. మళ్ళీ గాల్లే ఉన్నారేంది అని చెప్పి అందరూ మొత్తుకుంటారు కింద కామెంట్లలో. కానీ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గాల్లే కాదు, వాళ్ళంతా కూడా ఇదివరకు వేరే డ్యాన్స్ షోలు అన్నట్టు పేర్లు మారుతాయి. నీతోనే డ్యాన్స్ అని, నీతోనే జోడీ అని ఏవో పేర్లు ఉంటాయి అబ్బా. మా పరివార్ అని ఏదో పేర్లు పెట్టేసి మొత్తానికి అయితే వాళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. వాళ్ళకి ఆర్టిస్టుల గుంపు ఉంటుంది. ఆ గుంపుని అటు గుంపు మేస్త్రి ఉంటాడు మనకి. అటు ఇటు వేస్తూ ఉంటారు అన్నట్టు. అది మా టీవీ మేస్త్రి. నెక్స్ట్ రీతు టీం బాగునైంది. ఓకే చెక్కులో నిక్కచ్చిగా ఉంటామంట కదమ్మా తెలిసింది అన్నట్టుగా మజా చేసింది. ఆ తర్వాత మనకి మళ్ళీ సేవింగ్ చెప్పేసిన కదా. ఆ బోర్డు మీద ఇన్విజిబుల్ బోర్డు ఒకటి బాగా ప్రాపర్టీస్ బాగా మెయింటైన్ చేస్తారు అబ్బా. ఈసారి మాత్రం ఒక ట్రయాంగిల్ దగ్గర పంచాయతీ పెట్టారు, మిగతా ప్రాపర్టీస్ అని చక్కనే ఉన్నాయి. నెక్స్ట్ టాస్క్ ఏంటి ఇట్లా బాల్ వేస్తే గ్లాస్లో పడితే అక్కడ ఛాలెంజెస్ అంటే ఒక చిన్న పనిష్మెంట్ లాంటివి ఉన్నాయి. ఆ పనిష్మెంట్లో అందులో మీసాల పిల్ల అనేది రీతుకు పెట్టారు. అది ఒకటి బాగానే ఉంది. దానికి తగ్గట్టుగా పాట ఉంది కాబట్టి మనకు గమ్మత్ అనిపించింది. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. రైట్. ఆ తర్వాత మనకి ఇదే టాస్క్లో తనుజాని పిలవంగానే తనుజ సార్ అన్నది, ఎందుకమ్మా ప్రతిసారి పిలిస్తే భయపడతావు అని అంటే, సార్ అది ఎందుకు సార్ తెలియదు సార్, అది ఒక్కటి చేసేద్దామంటే అవ్వదు సార్, ఎందుకు టెన్షన్ అయిపోతుంది సార్ అంటే, నువ్వు ఎవరినైతే ఇందాక సేవ్ అయినప్పుడు చెప్పావు కదా థ్యాంక్ యూ లవ్స్ అని, ఆ లవ్స్ని తలుసుకో అమ్మా భయం పోద్ది అంటారు. అవునా ఓకే. మామూలుగా దండకం చదువుకుంటూ పోతుంది అంటారు కానీ కాదబ్బా. సీజన్ స్టార్టింగ్ నుంచి సేవ్ అవుతూ వస్తుంది కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి మాత్రమే థ్యాంక్ యూ లవ్స్ అనేది మాత్రం స్టార్ట్ చేసింది కదా. నాకు ఇట్లాంటివి కొన్ని నచ్చవబ్బా, కొంచెం డ్రామాటిక్గా అనిపిస్తాయి. ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు తనుజ ఫ్యాన్స్. కానీ అవునా కదా, స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ లవ్స్ ఏడమైంది. స్టార్టింగ్ నుంచి కూడా థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ ఫ్యామిలీ ఉండేది. ఆ తర్వాత థ్యాంక్ యూ లవ్స్ మొన్న యాడ్ అయింది. 2 వారాల నుంచి థ్యాంక్ యూ లవ్స్ వచ్చింది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ లవ్స్ అనే టాపిక్ రాలేదు? ఓకేలే ఏందో మళ్ళీ జనాలకి యాక్సెప్టెన్స్, ఇదంతా యాక్సెప్టెడే, మనం ఏం చేయలేం. రియల్ ఎవరు ఆమె వచ్చింది ఏమో తనుజ ఫ్యాన్ అంటే ఆమె రియల్ కదా సార్. రియల్ అంటే స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ లవ్స్ ఉండాలి కదా అని. అది నా క్వశ్చన్, ఇట్స్ మై క్వశ్చన్. వ్యాలిడ్నా? నా వ్యాలిడ్ క్వశ్చన్స్ నచ్చవు. రైట్. నెక్స్ట్ టాస్క్ వేసిరు అన్నేసిరు ఓకే. 20 సిటప్స్ దగ్గర మళ్ళీ బర్నీ అనని, ఆ గాంగు కొట్టే దగ్గర కూడా బర్నీ అన్న కన్ఫ్యూజ్ అవుతాడు. బర్నీ అన్న ఆగమమైండు. అయితే అంటే ఏంటయ్యా నువ్వు ట్రయాంగిల్ దగ్గర నీ బతుకంతా ఆగమైంది కదా అన్నట్టుగా నాగార్జున సార్ మళ్ళీ ఇక్కడ కూడా 20 సిటప్స్ అని చెప్పి నువ్వేం చేసినావు తెలుసా, సిటప్స్ కాదు ప్లాంక్స్ కొట్టడం అంటే దాన్ని ఏమంటారు. ఈ భాష వేరే ఉంటుంది. సిటప్స్ అనగానే మనం కూడా బస్కిల్ అనుకుంటాం అబ్బా, అవునా కాదా? ఇప్పుడు బస్కిల్ తీయడం ఇట్లా ఇవి అనుకుంటాం సిటప్స్ అంటే, కాదంట ఇట్లా పడుకొని ఇట్లా లేచేది సిటప్స్ అంట. అవునా తెలియదు నాకు. గుంజులు తీసుడే సిటప్స్ అనుకున్నా, అవునా కాదా? నా డౌట్ ఉందబ్బా నాకు. సిటప్స్ అంటే గుంజులు కదా ఏమో మరి అక్కడ అంటే మరి జిమ్ వాళ్ళకి భాషలు ఎట్లుంటాయో మరి సిటప్స్ అంటే చూద్దాం ఆగు. అది అన్నట్టునా పడుకొని చేసేటి సిటప్స్ అంటారట. మనకు గుంజులేమనుకున్నా నేను బస్కిల్ తీసుడు. రైట్. ఆ తర్వాత ఇక్కడ
ఏంటయ్యా నీ ట్రయాంగిల్ అనే ఉంది బర్ని, ఇది కూడా సిటప్స్ అంటే అవి కాదు పడుకొని చేసేటి అని చెప్పింది సార్. ఆ తర్వాత మనకి ఇంకేముంది, 13 వారాలు అయింది, మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు కదా, ఓకే చూద్దాం ఎంత బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పి సారు స్టేట్మెంట్లు చెప్తే ఆ స్టేట్మెంట్ గుర్తుపట్టాలంటే ఒక్క స్టేట్మెంట్ గుర్తుపట్టాలి. అవి అంటే సడన్గా రాయమన్నారు. అబ్బా అన్న డైలాగులు అంటే గుర్తుంటాయి కావచ్చు, కానీ మనసులో ఇప్పుడు నామినేషన్లలో ఒకరినొకరు కొట్టుకున్న డైలాగులు అంటే గుర్తుంటాయి కావచ్చు, కానీ సడన్గా వాళ్ళు రాసిన డైలాగులు వీళ్ళందరికీ ఒక్కొక్కరి గురించి ఒక 2 స్టేట్మెంట్ రాయండి అని చెప్తారు. వాళ్ళకి పేపర్లు వస్తాయి, కార్డ్స్ వస్తాయి, అవి రాసిచ్చి పంపించేస్తారు. ఆ స్టేట్మెంట్లో ఎవరు చేస్తారో గుర్తుపట్టాలంటే ఎడకలు గుర్తుపడతారు. సరే, అందులో ఫస్ట్ సంజన సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్లో ఓవర్ యాక్షన్ చేస్తుంది, దొంగతనాలు చేస్తుంది, అండ్ మూడోది ఏంది ప్రాంక్స్ తప్ప గేమే లేదు. ఈ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇది ఏది కరెక్ట్ అంటే మనకి మామూలుగా అయితే ఏమనుకుంటాం, బర్నీ అన్న నీకు దొంగతనాలు తప్ప ఇంకో ఆట లేదు, ప్రాంక్స్ తప్ప ఇంకో ఆట లేదు అన్నాడు. కరెక్టే చెప్పింది కదా, బర్నీ అన్న పేరు చెప్పింది. రీతు అన్నదంట సెల్ఫ్ డబ్బా ఎక్కువ ఉంటుంది, వీకెండ్లో ఓవర్ యాక్షన్ ఉంటుంది. అసలు సెల్ఫ్ డబ్బా కానీ వీకెండ్లో ఓవర్ యాక్షన్ కానీ ఎప్పుడు కూడా చేయదు, అవునా కదా, ఎప్పుడు కూడా చేయదు. ఫోన్ పూసుకున్నాడు. డిమాండ్ పవన్కి 3 స్టేట్మెంట్లు, ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియదు, ఎప్పుడు ఏం చెప్పినా కానీ అర్థం కాదు, తన గెలుపు కంటే రీతు గెలుపు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది అందరూ మాట్లాడేది కాబట్టి అది కరెక్ట్ కావచ్చు అనుకున్నాడు, కానీ కాదట. ఎవరు ఏం చెప్పినా ఈనాడు, ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు, వాడు ఏం చెప్పాలనుకుంటా ఏం చెప్పొద్దు అనుకుంటా అన్నట్టుగా కళ్యాణ్ అన్నాడంట. కళ్యాణ్కి యాక్చువల్లీ ఈ సీజన్లో కళ్యాణ్ డిమాండ్ బాండ్ ఏర్పడి ఉంటే, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడి ఉంటే ఎట్లుండేది, ఎక్సలెంట్ ఉండేది కదా. కళ్యాణ్ డిమాండ్ నాకు రాత్రి థాట్ వచ్చింది, ఇది కళ్యాణ్ డిమాండ్ కనుక ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఈ సీజన్లో కామన్ మ్యాన్స్గా వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండి దరదం 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 దం దరదం 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 దం అని ఉంటే ఎట్లుండేది. మళ్ళీ సన్నీ మానసు ఒకసారి చూసినట్టు ఉండేది కదా, భలే ఉండేది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటే. కానీ వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదరలే. వీళ్ళిద్దరేమో బాండ్స్ కోసం, వీళ్ళు ట్రాక్ల కోసం తనలాడిరు తప్ప వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వలే. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే భలే ఉండు, ఏం అట్లా అయిపోయింది, సీజన్ అయిపోయింది. అంటే ఉంటే బాగుండు అనిపించింది, కానీ వీళ్ళు లేరు, ఇంకేం చేస్తాం, ఏం మాట్లాడుకున్న దానికి. నెక్స్ట్ బర్నీ అన్న తనని నమ్మిన వాళ్ళని ముంచేస్తాడు, బలి చేస్తాడని ఒక స్టేట్మెంట్, అవసరం ఉన్న చోట మాత్రం మాట్లాడాను ఒక స్టేట్మెంట్. ఇది అవసరం ఉన్న చోట మాట్లాడాను ఒక స్టేట్మెంట్ అయితే బరాబరే. చాలాసార్లు దివ్యనికిత విషయంలో, తనుజ విషయంలో, వీళ్ళిద్దరి విషయంలో నామినేషన్లో కానీ అక్కడక్కడ కానీ అవసరం ఉన్న చోట ఎక్కడ కూడా నో రిప్లై. నెక్స్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని 3 అంటే తెలుసుకోవాలని ఉందంటే లేదు సార్ కలిసిపోయాం కదా వదిలేయండి అని చెప్పేసిండు. డిమాండ్ పవన్ అంటే కాదంటే మొక్కని పూయించుకున్నాడు. ఆ తర్వాత సుమన్ అన్న ఓన్ డెసిషన్ తీసుకోడు, ఇది కరెక్ట్ పాయింటే. సిల్లీ నామినేషన్ ఇస్తాడు, ఇది కరెక్ట్ పాయింటే. సిచ్యువేషన్ వస్తే తప్ప అసలు కనబడాడు ఎక్కడ, ఇది కరెక్ట్ పాయింటే. 3 కరెక్ట్ పాయింట్లు. ఎవరు చెప్పిర్రు అని అంటే రీతు చెప్పిందంటే స్టేట్మెంట్ మాత్రం సిల్లీ నామినేషన్స్ వేస్తారు, అది ఓన్ డెసిషన్ తీసుకోడు అనే పాయింట్. అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ, దీనిలో మళ్ళీ ఉంది. కళ్యాణ్ అనవసరమైన చోట అరగని చూపిస్తాడు, బలం ఉంది కానీ బుర్ర లేదు, ఫోకస్ తక్కువై కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. ఈ 3 ఫోకస్ తక్కువై కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. డిమాండ్ పవన్కి బాగా సెట్ అవుతుంది. బలం ఉంది కానీ బుర్ర లేదు, ఇది ఎవరికి సెట్ కాదు. ఈ హౌస్లో బుర్ర లేని వాళ్ళు ఎవరు లేరు, అంత బుర్రన వాళ్ళు ఇడిదాకా వస్తారు. బుర్ర లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. అంటే కొంచెం అంటే మరీ తెలివిగా ఆలోచించారు, మరీ మినిమం కూడా ఆలోచించిన వాళ్ళు ఎవరంటే సుమన్ అన్న అనుకోవచ్చు. సుమన్ అన్న ఎట్లా వచ్చిండో తెలియదు, అట్లా వచ్చింది అంతే. అనవసరమైన చోట ఆర్గ్యుమెంట్స్ చూపిస్తారు అంటే అది ఎవరు చెప్పారు అంటే నాకు వద్దు సార్ ఏదో ఒకటి అన్నట్టుగా అన్నాడు. ఆయన కూడా వద్దు అనుకున్నాడు, ఎందుకు వచ్చిన బాధ. ఇప్పుడు నామినేషన్స్లో కూడా ఉండడు ఆయన అన్న సెన్స్ ఉంటుంది కదా. రైట్. ఇమాన్యుల్ సెల్ఫ్ సెంట్రిక్ గేమ్స్ ఆడతాడు, తన గురించి మాత్రం ఆలోచిస్తాడు, ఇది కూడా యాక్సెప్టెడే. అండ్ సిచ్యువేషన్స్ అప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు, ఇది కాదు, పర్లేదు మాట్లాడతాడు. నెక్స్ట్ కామెడీ చిరాకు తెప్పిస్తుంది, ఇదేం జరగదు. అయితే ఊరికే ఇందులో ఒక స్టేట్మెంట్ సెల్ఫ్ సెంట్రిక్గా గేమ్ ఆడతాడు అనేది ఎవరు అని అంటే డిమాండ్ పవన్ అని మనోడు అంటాడు. కాదు అన్న అద్దం ముందు తనుజ అని ఏదో అంటే ఏదైనా చేస్తే చెప్తానంటే అద్దం అని చెప్పిండు. అద్దంది లాస్ట్ టైమే వర్కౌట్ కాలేదు మనోడికి, అద్దం కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు. అవినాష్ బాగా చేస్తాడు అద్దం కాన్సెప్ట్. అందరు బహార్ ఏమో మనోడు బాగానే చేసింది, కానీ అద్దం కాన్సెప్ట్ మాత్రం అవినాష్ చేస్తాడు ఖతర్నాక్. నెక్స్ట్ రీతుకి వికారమైన నవ్వు. ఈ వికారమైన నవ్వు రెండోది పవన్ లేకపోతే ఆట కనిపించదు కదా, చిన్న చిన్న విషయాలలో సాగదీస్తుంది. ఈ 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ ఇందులో ఏది సార్, ఎవరు సార్ వికారమైన నవ్వ, ఎవరన్నారు సార్ బర్నీ అన్న అన్నాడంట. బర్నీ అన్న అన్నాడంట. లాస్ట్లో 7th ప్లేస్లో పెడుతుంది, పెట్టి నీకు మంచిగా ఇచ్చిన నా నవ్వు బాగాలేదంట అనమాట. అది నెక్స్ట్ తనుజ అటెన్షన్ కోసం గొడవ పెట్టుకుంటుంది, సంజన అక్క అన్నదంటే. ఇంకా మిగతా 2 స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే ఈమెకి జెలసీ. ఇది ఏదో బిగ్ బాస్ వాళ్ళు రాసినట్టున్నారు ఇవి. స్ట్రాంగ్ ప్లేయర్ అంటే జెలసీ ప్లస్ ఫ్రెండ్షిప్ చేసేస్తుంది వాళ్ళతో, స్ట్రాంగ్గా ఉండేది. ప్రతిదానికి ఏడుస్తుంటుంది. 3 స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లే. బర్నీ గారా సంజనానా అని అంటే సంజనానే, కానీ ఆ స్టేట్మెంట్ కాదు అని చెప్పిండు. అటెన్షన్ సీకర్గా గొడవలు కావాలని పెట్టుకుంటుంది అనే పాయింట్ మీద అన్నట్టుగా డిస్కషన్ అయింది. అంతే. అమ్మ ఇవి ఏం చెప్తాం. తర్వాత మిగిలిన వాళ్ళు సంజనాక్క అండ్ రీతు బాంబు పెట్టి రీతు
వైర్లు కట్ చేయాలమ్మా అంటే భయపడతారు. ఓ షెట్ మ్యాన్, ఓం శక్తి ఓం శక్తి అన్నట్టుగా ఇద్దరు పూజలు చేసుకుంటారు. ఇద్దరు వైర్లు కట్ చేసేటప్పుడు నా అప్పుడు వేలొద్దంటే నా అప్పుడు వేలొద్దు, అసలు పేలుడితో సంబంధమే ఉంది. ఎవరిని ఎలిమినేట్ చేయాలో వాళ్ళు అప్పుడే వేలుస్తారు. వీళ్ళేమో మొత్తం ఇక సంజనకు పూజ చేస్తాను, అంతా బెటర్ జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది అని బయట పోయేటప్పుడు అంటుంది. ఇట్స్ ఓకే, ఐ డిడ్ మై బెస్ట్, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఓం భీం బుష్ అని చెప్పి అంటుంది. సరిపోయారు అక్కడ. రీతు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంక బయటకు వెళ్ళిపోతా అంటుంది. ఐ డోంట్ వాంట్ టు ఫేస్, నేను ఫేస్ చేయలేని వాళ్ళని అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత అందరూ వచ్చారు. రాగానే తనుజ ఏడ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఎలిమినేషన్కి ఏడ్చారు. తనుజ ఏడ్చింది, ఇమాన్యుల్ ఏడ్చింది. నేను ఉండట్లేదు ఇమ్ము, నేను టాప్ 5లో ఉండట్లేదు ఇమ్ము, ఓడిపోయాను ఇమ్ము అంటే లేదు నువ్వు గెలిచావమ్మా, నువ్వు గెలిచావు అబ్బా, ఓడిపోయినట్టే కానీ బాధపడాల్సిన అవసరం లేదులే, ఇక్కడ దాకా బాగానే వచ్చింది, వెరీ నైస్. నేను ఉండాలనుకున్న టాప్ 5లో బిగ్ బాస్. పవన్ని ఇక్కడ చూడండి కొంచెం బాగా అనిపించింది. పవన్ని జాగ్రత్తగా చూసుకోండి, వీడితో మాట్లాడండి, ఎవరు మాట్లాడరు, మీతో మాట్లాడండి. కళ్యాణ్ నువ్వు వీడితో మాట్లాడలేదని వీడు ఫీల్ అవుతున్నాడు కళ్యాణ్ అని అంటే పోన్లే అంటాడు. పవన్ ఏడుతా ఉన్నాడు. తర్వాత థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ బిగ్ బాస్, మీరు ఇచ్చిన ఆపర్చునిటీని అసలు నేను మొత్తం లాస్ట్ దాకా ఉండాలనుకున్నా, మీరు పొగిడితే వినాలనుకున్నా, మీరు నన్ను పొగడలేదు బిగ్ బాస్ అని అంటాను. టాప్ 5లో ఉండాలన్న కోరిక, ఏవి వచ్చినప్పుడు పొగడతలు వినాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. సుమనన్న ఉంటాడు కావచ్చు టాప్ 5లో ఉండి, ఆ ఏవి అంత తింటాడు కావచ్చు కదా, మీకు అనిపిస్తుందా? నాకు ఎక్కడో కొడుతుంది పోయి. సరే బయటకు వెళ్ళేటప్పుడు మంచి డెమన్ పవన్, బయటంతా నువ్వే చూసుకోవాలి అని చెప్తాను డెమన్ పవన్ చెప్పగానే ఒక ఆగి ఇచ్చారు. సరే మమ్మీ కొడుతుందేమో టాప్ 5లో లేరు ఏమన్నా బాగా అని కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చి రీతు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అదేదో బీజే వేసినట్టే వస్తుంది, వెనకాల బీజే వేసినట్టే వచ్చింది మొత్తం. రీతు స్టేజ్ మీదకి వచ్చింది. ఓకే రీతు అంటే అబ్బా ఈ హగ్గు కోసం చాలాసార్లు సార్ నేను బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, ఎలిమినేట్ అయిపోదాం అనుకున్నాను సార్ ఈ హగ్గు కోసం. ఇంకా ఆయనకు వచ్చిన ఏంటమ్మా హగ్గు కోసం బయటకు వద్దాం అనుకున్నాం సార్, మరి ఇంకో దారి లేదు కదా సార్ బయటికి రావడానికి అంటే బయటకు వచ్చి హగ్గిచ్చి లోపలికి వెళ్దాం అనుకున్నాం సార్. అలా అయితే ఓకే సార్. సార్ అవి ఎప్పుడు సరే మీరు నమ్ముడు సరే గమ్మతున్నారా అనిపించింది. బర్నీ అన్నాను కదా దివ్యనికిత పొగిడితే వాడు సైల్ అంటే మొత్తం ఇక దివ్యనికిత ఇస్ ద బెస్ట్ అన్నట్టుగా మీరు కూడా గమ్మతున్నారే సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇట్లాంటి రీచ్ చేస్తున్నప్పుడు. సార్ ప్రతిసారి యూనివర్స్ని అర్ధరాత్రులు కోరుకున్నాను సార్ ఉండాలి సార్ టాప్ 5లో అని. యూనివర్స్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ, విష్ణు యూనివర్సిటీ. నెక్స్ట్ ఏవి వేసారు, సూపర్ ఉంది ఏవి, చాలా బాగా వేసారు. టాప్ 5 దగ్గరికి వస్తుంటే అందరు ఏవిలు కూడా బాగుంటున్నాయి. మన దివ్య ఏవి కూడా సూపర్ ఉండే, ఈ ఏవి కూడా చాలా బాగుంది, వాళ్ళ అమ్మకి సంబంధించింది కానీ లవ్ స్టోరీ లాగా. ఓ రెండు ప్రేమమే గాలిలా దూకాయి వానలా, అది అన్ని ఇంకా. కానీ ఆయిషా వచ్చిన తర్వాత నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం కదా అని చెప్పి అన్నది. దువ్వాడ మాదిరక్కుండి అన్హెల్తీ బాండ్స్ అన్నది ఇవి వేసారు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అబ్బా కదా, దువ్వాడ మాదిరక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే భలే ఉండు కదా. ఆ తర్వాత ఆమెనే లో అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. సరే క్యాప్టెన్సీది అవన్నీ వేసారు. మోస్ట్ చీర్ఫుల్ గర్ల్ ఇన్ ద హౌస్ అని చెప్పి అని నాగార్జున సార్ మళ్ళీ వాళ్ళకి హాయ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్పేసింది. నువ్వు ప్లేసులు పెట్టాలమ్మా, ఒక్కొక్కరి ప్లేస్ ఏంటో చెప్పానంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే తనుజ చెప్తుంది. తనుజ అయ్యో కళ్యాణ్ గారు నేను చూసి అబ్బాయి ఇంత అందంగా ఉంది ఏంట్రా అని అంటున్నాడు. అంటే డిమాండ్ పవన్ గారు ఫిల్టర్ వేసారా అందుకే అందంగా కనబడుతుంది అని డిమాండ్ అన్నాడు రా అని అంటే ఛీ మీ గురించి ఏడ్చింది అనవసరంగా అంటుంది. తర్వాత ప్లేసులు పెట్టమంటే బర్నియానికి 7th ప్లేస్ ఇచ్చింది. బయటికి వెళ్ళి వచ్చారు కదన్నా, ఫైర్ ఉండాలి అని అన్నందుకు మీరు దివ్యాని నామినేట్ చేసారు, అది నాకు నచ్చలేదు. ఫైర్ ఉండాలని ఇన్పుట్ వచ్చినందుకు అట్లా చేసారు అని ఒక పాయింట్ చెప్పింది, కరెక్టే. నిజం కావాలని ఆర్టిఫిషియల్ ఫైర్ తెలిసిపోతుంది అదంతా. నెక్స్ట్ సుమన్ 6th మాట్లాడన్నా, నువ్వు ఎప్పుడో ఒకసారి చుక్క దగ్గర పడ్డట్టు మాట్లాడుతావు, ప్లీజ్ మాట్లాడన్నా, ఎంజాయ్ చేయన్నా ఇక లాస్ట్ మూమెంట్ అన్నట్టుగా అన్నది. ఆ తర్వాత సంజన అక్క 5th ప్లేస్, సారీ ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, లవ్ యూ. కోపం ఇప్పుడు నాలాని మీరు కూడా కోపం వస్తే కోపం చూపిస్తారు, బాధ వస్తే బాధ చూపిస్తారు, ఏది వస్తే అది చూపిస్తారు, నా ప్లేస్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి అన్నది. చూసిరా వీళ్ళిద్దరి బాండ్ స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బాండ్ ఉంది. ఇమాన్యుల్ తోటి మాత్రమే మనకు బాండ్ కనబడుతుంది కానీ డిమాండ్ పవన్తో తర్వాత తమ్ముడు అని కనిపించింది. కానీ రీతుతోటి చాలా మంచి బాండ్ ఉంది. ఎందుకంటే రీతుకు రెగ్యులర్గా తిండి పెడుతుంది, అన్నం తినిపిస్తుంది, ఆమె తింటుంటే ఈమెకు తినిపిస్తుంది, ఇమాన్యుల్కి పెడుతుంది, ఈమెకు పెడుతుంది. తినిపించడం అయితే రీతుకు బాగా తినిపించేది. సో తెలివని అఫెక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది కానీ బయటకు చూపించుకోలేదు అన్నట్టు, అంతే. నేను అట్లనో మీరు అట్లనే, నా ప్లేస్లో మీరు ఉండాలి అని కోరుకుంటున్నా అన్నది. ఆ తర్వాత 4th ప్లేస్లో కళ్యాణ్ని పెట్టింది. మిస్ యూ. 4 స్తంభాలు సార్, వాళ్ళు నలుగురు నాకు 4 స్తంభాలు లాంటి వాళ్ళు సార్. చూసాం 4 స్తంభాలు, ఫేస్ బ్యాక్లు వేసుకుని రాత్రి కూర్చొని మాట్లాడేది చూసాం అంటాడు. ఏమో దయ్యాలు లెక్కన ఉంటారు వాళ్ళంతా. రైట్
ఆ 4 స్తంభాలు సార్ వీళ్ళంతా నాకు అసలు వీళ్ళు ఎక్కడ పెట్టాలని అర్థమవుతుంది సార్. డిమాండ్ పవన్ ఫస్ట్ ప్లేస్ సార్, సెకండ్ థర్డ్ ఇమాన్యుల్ అండ్ తనుజ మధ్యలో పెట్టేసింది. ఆ తర్వాత కళ్యాణ్ గారిని కూడా సార్ ఇందులో పెడతాను సార్ అని చెప్పి ఫోర్త్ ప్లేస్ కూడా తీసుకొచ్చి సెకండ్ థర్డ్ ఫోర్త్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంటుంది సార్ అని చెప్పి అన్నది. వాళ్ళ లోపల నుంచి ఏంటి రీతు అట్లా పెడుతున్నావు చక్కగా పెట్టు అన్నట్టుకంటే బయట ఇట్నే ఉండాలిరా రే, ఇంట్లో అంటే మనం గట్టిగా మాట్లాడాలి కానీ బయట అయితే ఇట్నే ఉండాలిరా. సరే ఇంటికి రారా డిమాండ్ కప్పు తీసుకొని ఇంటికి రావాలంటే మీ ఇంటికి రానిస్తారా అంటాడు కళ్యాణ్ పక్కన వచ్చి. అంతే ఇక రీతు బాగా చెప్పింది వెళ్ళిపోయింది. ఇమాన్యుల్ నా జోగులకి నవ్వేటోళ్ళు ఎవరు అనగా సంజన ఒక్కడి వీక్ నేను నవ్వనా అన్నది. అంతే అయిపోయింది అక్కడికి ఎపిసోడ్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఆఫ్ కోర్స్ ఇది ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, 10 నిమిషాల్లో చెప్పాల్సిన వీడియో, కానీ మనం మొత్తం చెప్పడం అలవాటు అయిపోయి చెప్పినాం. కానీ ఇంతసేపు ఏముందన్న ఎపిసోడ్లో అంటారా, నాకు కూడా అది అనిపించింది చెప్పేటప్పుడు నాకు కూడా కష్టంగానే అనిపించింది. ఆఫ్ కోర్స్ మీరు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకొని చూసిండొచ్చు. కొంతమంది మా అక్కలు చెల్లెళ్ళు అట్లా వంట చేసుకుంటా అట్లా పక్కన పెట్టి మొత్తం చూసిండొచ్చు. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుండొచ్చు అని అనుకుంటున్నా. ఏమంటారు మొత్తం చూసిరా కింద కామెంట్ చేయండి మొత్తం చూస్తే. సరేనా, ఉంటా, బాయ్, షబా కేర్ కిడింగ్.